ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాను. మరలా ఈ బుధవారము ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకుంటానికి కృప చూపిన దేవాది దేవునికి నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, బాగున్నారా? దేవుని యొక్క కృపలో మీరు వరదలుతున్నారని మేము నమ్ముచు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గమనించండి ప్రియులారా, ప్రతి బుధవారము ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకుంటానికి దేవుడు కృప చూపించాడు. దయచేసి ప్రతి బుధవారము అనేక మందికి ఈ యొక్క వర్తమానాలను మీరు పరిచయం చేయండి. ప్రతి బుధవారము నేను మీ ఎదురుగుండా వచ్చి మీ కొరకు ప్రార్థన చేయటానికి ప్రభు సహాయం చేయలాగిన నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. దేవుని ప్రేమించు వారికి దేవుడు ఒక ప్రత్యేకమైన కృపను చూపిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమిస్తే మనకు కలిగే లాభాలేంటి, లేకపోతే దేవుని ప్రేమించిన వారికి ఏమి కలుగుతుంది అని జీవలేఖనములు చెప్తున్నాయి అంటే, మొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని అంటూ ఉన్నాడు. దేవుని ప్రేమించువారు అని అక్కడ ఆపి, ఎవరయ్యా దేవుని ప్రేమించువారు అని అంటూ అనగా అని అన్నాడు. ఎవరు దేవుని ప్రేమించువారు? ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు. వాళ్ళు దేవుని ప్రేమించిన వాళ్ళు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. పిలువబడిన వారు దేవుని యొక్క సంకల్పంలోకి వాళ్ళు పిలువబడి వాళ్ళు దేవుని ప్రేమించేవారుగా అయినప్పుడు ఏర్పరచబడిన వారిగా వాళ్ళు మారతారు. దేవుని ప్రేమించేవారు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఏం కలుగుటకై అంటే మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునని మనము ఎరుగుదుము అని అంటూ ఉన్నాడు. మనము ఎరుగుదుము అని అంటే జరుగును అని అంటాం కాదు, ఎరుగుదుము అని అంటున్నాడు. అంటే మనకు అది తెలుసు. మన జీవితాల్లో, చాలామంది జీవితాల్లో ఇట్టి సాక్ష్యాన్ని మనం విన్నాం. దేవుని ప్రేమించిన వారిని దేవుడు ఎన్నడూ సిగ్గుపరచలేదు ప్రియులారా. దేవుని ప్రేమించిన వారిని దేవుడు ఎన్నడూ విడవలేదు. దేవుని ప్రేమించిన వారిని ఎన్నడూ దేవుడు ఆయన అవమానపరచలేదు. దేవుని ప్రేమించిన వారు ఎన్నడూ పస్తులు ఉండలేదు. సింహ పిల్లలైనను పస్తుకొని ఉంటాయేమో, కానీ దేవుని ప్రేమించేవారు ఎన్నడూ పస్తులుండరని వాక్యం చెప్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, అని మనము ఎరుగుదుము అని అంటున్నాడు. ఈరోజు నీకు తెలుసు, దేవుని ప్రేమిస్తే నీకు కలిగే గొప్ప లాభం నీకు తెలుసు. దేవుని ప్రేమిస్తే నీకు కలిగే మేలు నీకు తెలుసు. నీకు సమస్తము సమకూడి జరుగుతుందని తెలుసు. కానీ మనం దేవుని ప్రేమించలేని వారిగా మనము ఈ రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం. ఈ లోకంలో అనేకమైన వాటిని మనం ప్రేమిస్తూ ఉంటాం. అనేకమైన వాటి కొరకు మనం వ్యర్థమైన వాటి కొరకు మనం ప్రేమించి వాటి కొరకు పరిగెడుతూ ఉంటాం. వాటి కొరకు సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. వాటి కొరకు ధనాన్ని వెచ్చిస్తూ ఉంటాం. ఇదిగో చాలా కుయుక్తిగా, లేకపోతే మోసకరమైన, లేకపోతే వేషధారణ అయిన ప్రేమ కొరకు మనం ఈ లోకంలో పరితపిస్తూ ఉంటాం. ఆ ప్రేమ దక్కనప్పుడు ఎంతోమంది వారి జీవితాలను అంతం చేసుకుంటూ ఉన్నారు. తమ్ముడా, చెల్లి, నీ ప్రేమను, ఈ లోకంలో అనేక ప్రేమలు నువ్వు వెతుకుతూ ఉన్నావా? నువ్వు అనేక మందిని ప్రేమించుతూ నువ్వు మోసపోతూ ఉన్నావా? అలసిపోయావా? ఈరోజు అదే ప్రేమను, ఆ ప్రేమను దేవుని వైపు తిప్పు. దేవుని ప్రేమించు వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని ప్రేమించిన వారికంట మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతుందంట. నీ కొరకే అన్నీ సిద్ధపడి వస్తాయి. నీ కొరకే అన్నీ సమకూర్చబడతాయి. నీ కొరకే దేవుడు కొన్ని ఏర్పాటు చేస్తాడు. నీ కొరకే కొన్ని దాచి ఉంచిన ధననిధులను దేవుడు తీసుకొస్తాడు. ఎవరి కొరకో తెలుసా? దేవుని ప్రేమించేవారు మాత్రమే. నా ప్రియ సహోదరి సహోదరుడా, అలాగే చూడండి, దేవుడు కీర్తనలు 91వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉంటుంది. దేవుని యొక్క ప్రేమను, దేవుని ప్రేమించు వారినంట వారిని తప్పించును అని కీర్తనకారుడు అంటాడు. అక్కడ దేవుని ప్రేమించిన వారిని తప్పిస్తాడంట. కీడు నుంచి తప్పిస్తాడు, వాక్కలహం రాకుండా తప్పిస్తాడు, అనేకమైన ఉపద్రవాల నుంచి తప్పిస్తాడు, నింద నుంచి లేకపోతే నష్టం నుంచి దేవుడు తప్పిస్తాడు. అలాగే సామెతలు 8వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఈ రీతిగా రాయబడి ఉంటుంది. తనను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయును.
దేవుని ప్రేమిస్తే ఆస్తికర్తలుగా దేవుడే చేస్తాడంట. మనము ధనాన్ని ప్రేమిస్తూ ఉంటాం, మనము ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉంటాం, లేకపోతే మన వ్యాపారాలని ప్రేమిస్తూ ఉంటాం, మన ఉద్యోగాల్ని ప్రేమిస్తూ ఉంటాం, అనేకమైన వాటి మీద మనం మనసు నిలుపుతూ ఉంటాం. కానీ వాక్యం ఏం చెబుతుందంటే దేవుని ప్రేమించిన వారినంట ఆయన ఆస్తికర్తలుగా ఉంచుతాడంట. నువ్వు ఆస్తిని ధనాన్ని సంపాదించడానికి నువ్వు పరిగెడుతూ ఉన్నావేమో, నువ్వు ఆస్తిని సంపాదించడానికి అనేకమైన ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉన్నావేమో, మొదటగా నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుడే నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడంట. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు ఆయనను ప్రేమించిన వారిని ఆయన ఎన్నడూ విడిచేవాడు కాదు. అందుకే కీర్తనలు 101వ కీర్తన 6వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, దేవుడు నమ్మకస్తుల కొరకు ఎదురు చూచుచున్నాడు అని అంట. దేవుడు నమ్మకస్తుల కొరకు, ఆయన్ను ప్రేమించే వారి కొరకు ఆయన చూస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు తన యొక్క ప్రేమను నీడల నాడల చూపించాడు. తన ప్రేమను ఈ లోకంలోకి ఆయన వచ్చి తన యొక్క స్వరక్తాన్ని ధారపోసి తను బలియాగముగా నీవు నేను పొందవలసిన ఆ శిక్షకు ఆ పాత్రులుగా మనం ఉన్నప్పటికీ ఆ శిక్షను భరించి సహించి ఆ శిక్షను తను మోసాడు. ఎందుకో తెలుసా? తన ప్రేమను వ్యక్తపరచడానికి. తన ప్రేమను దేవుడు వ్యక్తపరిచాడు. అయితే దేవుడు ఈరోజు నీ ప్రేమ నువ్వు వ్యక్తపరుస్తున్నావా లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నమ్మకస్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఈ లోకంలో నమ్మకస్తులుగా కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. తిమోతికి పత్రిక రాస్తూ పౌలు అంటాడు, నన్ను దేవుడు నమ్మకస్తునిగా ఎంచి అని అన్నాడు. నమ్మకస్తుడిగా దేవుడు ఎంచాడంట పౌలుని. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడిని నువ్వు నమ్మటం కాదు, కొన్ని విషయాల్లో దేవుడు నిన్ను కూడా నమ్మాడు. నువ్వు ఆయన నీకిచ్చిన గొప్ప జీవితాన్ని, నీకిచ్చిన గొప్ప తలాంతులని, నీకిచ్చిన గొప్ప అవకాశాలని సద్వినియోగపరుచుకొని దేవునికి మహిమకరమైన ప్రీతికరమైన జీవితం నువ్వు కలిగి ఉన్నావా లేదా అని దేవుడు నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే మనం ఎవ్వరము నమ్మకస్తులుగా ఉండలేకపోతున్నాము. నీతిమంతుల కొరకు దేవుని కనుదృష్టి లోకమంతా వెతుకుతుంటే నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేదని వాక్యం చెబుతూ ఉంది. ఇదిగో దేవుని ప్రేమించేవారు కలరేమో అని ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమించేవారు ఎవరన్నా ఉన్నారా అని ఇదిగో దేవుని యొక్క ఆత్మ పరితపిస్తూ ఉంది. ఈరోజు దేవుడు నన్ను ప్రేమించాలనుకుంటున్నాం. దేవా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నీకు వందనాలు అని మనం చెప్పగలగాలి. మనము దేవుడు మనల్ని ప్రేమించాలి అని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత పేతురు మరలా ఆ పాత స్థితికి వెళ్ళిపోతాడు. దిగంబరుడై ఆ సముద్రంలో మరలా చేపలు పట్టడానికి తప్పిపోయిన పరిస్థితుల్లో వెళ్ళిపోతే ఆ తప్పిపోయిన పేతురుని మరలా నా ప్రభువు వెతుక్కుంటూ వచ్చి పేతురుని అడుగుతున్నాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని అడుగుతూ ఉన్నాడు. అవును ప్రభువా అని అన్నాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని అన్నాడు. నీకే తెలుసు ప్రభువా, నా గొర్రెలను కాయి, నాకు గొర్రెలను మేపు అని దేవుడు బాధ్యతలను ఇవ్వటం ఆయన ప్రారంభించాడు. తర్వాత పేతురుని బలపరిచాడు, పేతురుని కేఫాగా మార్చాడు. ఆయన పేతురును ఒక గొప్ప అభిషిక్తునిగా అపోస్తుడుగా దేవుడు నిలబెట్టాడు. ఎందుకో తెలుసా? దేవుని ప్రేమించేవాడుగా నిలబట్టాన్ని బట్టి. అందుకే దేవుడు 3 సార్లు ఆయన పదే అడిగినట్లుగా మనం చూస్తున్నాం. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని ప్రభు అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రేమిస్తూ ఉన్నావా? దేవుని ప్రేమిస్తే దేవుడు నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు. దేవుడు నీకు ఆయన గొప్ప సమాధానాన్ని ఇస్తాడు. నీకు మేలు కలుగుటకు సమస్తము సమకూరుస్తాడు. దేవుడు ఆయన ఇదిగో తను ప్రేమించిన వాడిని ప్రతి కీడు నుంచి తప్పిస్తాడని వాక్యం చెబుతూ ఉంది. నువ్వు దేవుని ప్రేమించేవాడుగా ఉంటావా? దేవుని ప్రేమించేవాడుగా నువ్వు ఉన్నట్లయితే నీవు ధన్యుడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, ఈరోజు దేవా, ఇదిగో తండ్రి ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించారు దేవా, అది ఎరిగిన వారమే మేము. కానీ మేము మిమ్మల్ని ప్రేమించలేని వారిగా చాలామందిగా మేము ఉంటూ ఉన్నాం
దేవా, నిన్ను ప్రేమించేవారుగా మేము ఉండగట్టుకు సహాయం చేయండి. నిన్ను ప్రేమించి, నిన్ను సేవించి, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో నిన్ను సేవించి ప్రేమించేవారుగా మేము ఉండగట్టుకు సహాయం చేయండి. దేవా, కనికరపూర్ణుడానికి వందనాలు. ఇదిగో పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో నిన్ను ప్రేమించేవారిగా మేము ఉండగట్టుకు సహాయం చేయమని, నీ బిడ్డలైన వారు ఈ లోకంలో అనేకమైన వాటి కొరకు, ఆ ప్రేమల కొరకు తపిస్తూ ఉంటూ, ఆ ప్రేమల కొరకు వాటిని వీటిని ప్రేమిస్తూ తిరుగుతూ ఉంటుంటే ఈరోజు వాళ్ళతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. అయ్యా, మీరు సరిచేయండి. వాళ్ళ జీవితాలను ఏమి కోల్పోయారో, ఎక్కడ నష్టపోయారో, ఎక్కడ దుఃఖపడుతూ ఉన్నారో దేవా, ఏ ప్రేమల కొరకు వాళ్ళు తాపత్రయపడి ఎక్కడ కృంగిపోయి ఉన్నారో తండ్రి, అలాంటి వారిని మీరు దర్శించి నీ ప్రేమ, శాశ్వతమైన నీ ప్రేమను వాళ్ళు మరవకుండా, చులకనగా తీసుకోకుండా నిన్ను తిరిగి ప్రేమించేవారిగా ఉండగలటకు సహాయం చేసి కృప చూపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడనని నేను నమ్ముచూ ఉన్నాను. ఒకవేళ మీరు ఈ యొక్క వాక్యం ద్వారా ఆశీర్వదింపబడినట్లయితే తప్పగా కామెంట్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు ఉంటే తప్పక మాకు స్క్రీన్ మీద కనబడిన నంబర్కి కాల్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దేవుని ప్రేమించేవారిగా మనమందరము ఉండుదుముగాక. వచ్చే బుధవారం మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క కృపలో వర్ధిల్లవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.